అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మరోసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. ఉమ్మడి కూటమి దుష్ట శక్తులని వారు ఎన్నికల పన్నాగాలు పన్నిగా జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని బూడి ముత్యాల నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఎంపీగా బూడి ముత్యాల నాయుడును, ఎమ్మెల్యేగా మలసాల భరత్ కుమార్ ని, అలాగే జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరోసారి అవకాశం కల్పించాలని బూడి ముత్యాల నాయుడు కోరారు. ఏ ఆలోచనతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించడం, దాన్ని అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈరోజు జరుగుతున్నటువంటి పోటీ ఎవరి మధ్య జరుగుతుందో ఇప్పటికే మీ అందరికీ కూడా తెలుసు. ఒక పెత్తందారుడికి, ఒక సామాన్యుడికి, ఒక ధన బలం ఉన్నటువంటి వాడికి, ఒక గుణం ఉన్నటువంటి వాడికి, ఒక పెద్ద కులం సంబంధించినటువంటి వాడికి, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగా, ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వాడిగా, ఎక్కడా కూడా ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని చెప్పి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే విధానం దగ్గర నుంచి అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ నియోజకవర్గాన్ని కూడా చక్కగా చూసుకుంటూ, నియోజకవర్గాన్ని కూడా ఏదైతే మోడల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా 2 సార్లు గెలుపొందానో